మాది ద్రవిడ దేశం తమిళనాడు. పౌరుషాలకు పట్టు ఉడుము పట్టు. మీరు పర్మిషన్ ఇస్తే మా చట్టాలు మేమే చేసేసుకుంటాం, మా పాలన మేమే చేసుకుంటాం, మా ట్యాక్సులను మేమే యూజ్ చేసుకుంటాం, మమ్మల్ని విడిచిపెట్టండి మహాప్రభో అంటోంది సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం. తమిళనాడు కొత్త కొట్లాట ఎక్కడకు దారితీస్తోంది? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది? దక్షిణ భారతదేశాన్ని చీల్చే కుట్రను చేస్తున్నారా? మాకు మేమే మీకు మీరే అంటున్న స్టాలిన్ సర్కార్ కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నమ్మక్కు నామి. తమిళనాడు ప్రభుత్వం అక్కడి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకం. నమ్మక్కు నామే అంటే మనకు మనమే అనే అర్థం. ప్రభుత్వం, ప్రజలు పరస్పర సహకారంతో వాళ్ల ఊర్లను వాళ్లే బాగు చేసుకోవడం. మనకు మనమే అనే కాన్సెప్ట్ వాళ్లకు కొత్తేమీ కాదు. ద్రవిడ సమాజం గుండెలోతుల్లోనే ఉంది. ఎవరి చేతి కిందో నీళ్లు తాగే కర్మలు మనకొద్దు, ఎవరి పెత్తనాలకో తలగ్గే చేతకానితనాలు మనవి కావు అనే వాదం ఇప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం తమకు కావలసిన దాన్ని, తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన దాన్ని అడిగి తీసుకోవడం కాదు, కొట్టి లాక్కోవడం తమిళనాడుకు బాగా అలవాటున్న సమాచారమే. తమ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే పోరాడి తిరగరాయించుకున్న ఘటికులు వీళ్లు. మా భాష మీద, మా కల్చర్ మీద, మా ప్రాంతం మీద పెత్తనానికొస్తే పాతరేస్తామంటూ పిచ్చ లెవెల్లో ఫైటింగ్ స్పిరిట్ చూపే తమిళనాట హక్కుల కోసం జరిగే పోరాటం ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసింది. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి కావాలన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. తమిళనాట ఫైర్ బ్రాండ్ గవర్నర్గా పేరు తెచ్చుకున్న ఆర్ఎన్ రవి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం, బిల్లులను తొక్కిపెడితే కోర్టును ఆశ్రయించవచ్చని తీర్పు చెప్పడం, వెంటనే గవర్నర్కు షాకిస్తూ అసెంబ్లీలో 10 బిల్లులను నోటిఫై చేయడం, ఇవన్నీ కలిపి తమిళనాడును మరోసారి నేషనల్గా ట్రెండింగ్లోకి తీసుకువెళ్లాయి. గవర్నర్ పదవి ఫెడరల్ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించాల్సిన బాధ్యతాయుతమైన స్థానం. అయితే గవర్నర్ వ్యవహారం తరచూ వివాదాలకు దారితీస్తున్నందున ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న గవర్నర్లు ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడం వంటి ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా చెబుతారు న్యాయ నిపుణులు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారంపై ఇచ్చిన తీర్పులో రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించినా మళ్లీ అవే బిల్లులు తిరిగి ఆమోదించి పంపినప్పుడు వాటిని రాష్ట్రపతికి పంపకుండా తన వద్దే నిలిపిపెట్టడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా పేర్కొంటూ గవర్నర్ పదవి స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించరాదని సూచించింది. బిల్లులను ఆమోదించడంలో ఆలస్యం చేయకూడదని 3 నెలల వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలనే స్పష్టతను కోర్టు తీర్పు కల్పించింది. అలాగే వైస్ ఛాన్సలర్లు, ఇతర విద్యా వ్యవస్థ సంబంధిత నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై జాప్యం చేయకూడదన్న సూచన కూడా ఈ తీర్పులో ఉంది. ఇది కేవలం తమిళనాడు గవర్నర్ విషయంలో కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో స్పష్టత తీసుకురావడంతో పాటు ఫెడరల్ వ్యవస్థను మరింత బలపరిచే దిశగా ఉన్నదని చెప్పవచ్చు. ఇప్పటికైనా గవర్నర్ వ్యవహార శైలి మారకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దిగజారే ప్రమాదం ఉంది. గవర్నర్ ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, రాజ్యాంగ ప్రమాణాలను గౌరవించే వ్యక్తిగా ఉండాలన్నది ఈ తీర్పు ద్వారా వెల్లడైన సందేశం. కాగా గవర్నర్ తొక్కిపెట్టిన 10 బిల్లులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 చట్టాలను నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేయడం రాజ్యాంగ చరిత్రలో ఇదే మొదటిసారి. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ సమ్మతించకపోవడం, పునఃపరిశీలనకు కూడా పంపకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా గవర్నర్ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబడుతూ ఆ 10 బిల్లులకు మార్చి 8న క్లియరెన్స్ ఇచ్చింది. ఇదిలా ఉంటే గతంలో మన దేశంలో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఉండేది. అయితే
దాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రత్యేక రాజ్యాంగ సవరణ రద్దు చేసింది. ప్రస్తుతం మన దేశంలోని ఏ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. నిధుల కోసం నిలదీస్తున్న రాష్ట్రాలని పట్టించుకొని మోదీ సర్కార్ స్వయం ప్రతిపత్తి కోసం గొంతు చించుకుంటున్న స్టాలిన్ను పరిగణలోకి తీసుకుంటుందా? హింసాకాండతో అట్టుడికిన మణిపూర్కే వెళ్లని ప్రధాని మోదీ స్వయం ప్రతిపత్తి డిమాండ్తో ముందుకొచ్చిన స్టాలిన్ సీరియస్గా తీసుకుంటారా అనే కోణంలో ఇప్పుడు ప్రజల్లో చర్చ నడుస్తోంది. స్వయం ప్రతిపత్తి డిమాండ్ను తెరపైకి తెచ్చిన తమిళనాడులో డీఎంకే సర్కార్ ఆ దిశగా కీలక అడుగులు వేసింది. దీనిపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని సీఎం స్టాలిన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అశోక్ వర్ధన్ శెట్టి, ఎం నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. తమిళనాడు శాసనసభలో 110వ నిబంధన కింద దీనిపై సీఎం ప్రకటన చేశారు. అయితే తమిళనాడులో 2026లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఢిల్లీ పరిపాలనకు లొంగని ప్రత్యేకత తమిళనాడుకు ఉందని, భాషా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా పార్టీని చీల్చడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఇక్కడ కుదరదని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో కూడా తమ పార్టీని అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇస్తామని, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని అమిత్ షా హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్తో సీట్లను తగ్గించుకోమని చెప్పగలరా అని నిలదీశారు. ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ప్రజలను కించపరిచేలా మాట్లాడారని, అమిత్ షా సైతం అదే విధమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని, ఎవరూ ఎవరికి సబార్డినేట్ కాదని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేర్కొన్నారని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయనుంది. 2026లో తమిళనాట అధికారంలోకి వస్తామని భాజపా అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా జాతీయ విద్యలో త్రిభాషా సూత్రం, డీలిమిటేషన్ మొదలైన విషయాలపై తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో తీవ్రంగా తలపడుతుంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా పోరాటం చేస్తోంది. దీనికోసం ఇటీవల ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల స్వయం సాధికారత కోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జోసెఫ్ కురియన్ కమిటీ 1971లో జస్టిస్ రాజమన్నార్ కమిటీ చేసిన సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకోనుంది. 2026 జనవరిలో మధ్యంతర నివేదికను సమర్పించనుంది. 2 ఏళ్లలో సమగ్ర నివేదికను అందించనుంది. ఈ నివేదిక వచ్చాక ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే సంవత్సరమే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షం అన్నాడీఎంకేను ఇరుకున పెట్టేందుకే ఈ వ్యవహారాన్ని సీఎం స్టాలిన్ తెరపైకి తెచ్చారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే స్థానిక సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యే తమిళనాడులో మళ్లీ డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి సీఎం స్టాలిన్ స్పీడుకు కేంద్రంలోని బీజేపీ అడ్డుకట్ట వేస్తుందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. స్టాలిన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా పోరాటం చేస్తోంది. దీనికోసం ఇటీవల తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రాష్ట్రాల స్వయం సాధికారిత కోసం అత్యున్నత స్థాయి కమిటీని సైతం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. రాష్ట్రాల చట్టబద్ధ హక్కులను పరిరక్షించడంతో పాటుగా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడమే ఈ కమిటీ లక్ష్యమని స్టాలిన్ వివరించారు. ఇక హక్కుల కోసం కొట్లాడుదాం, రాష్ట్రాలను కాపాడుదాం అంటున్నారు. సరే, స్టాలిన్తో అసలు కలిసి వచ్చేది ఎవరు? ఆయనతో కలిసి నడిచేదెవరు? ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.